హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను ప్రోటీన్ రిచ్ ఫుడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపించబోతున్నాను. దీనికి కావాల్సినవి సోయా చంక్స్ ఒక 6 to 8 తీసుకున్నాను, అండ్ క్యారెట్, ఆనియన్స్, జీలకర్ర, మిరియాల పొడి అండ్ పసుపు పొడి, టొమాటోస్ అండ్ సాల్ట్ కూడా. అండ్ ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ రైస్కి హాఫ్ గ్లాస్ పెసరపప్పు నానబెట్టుకున్నాను. ముందుగా మనం సోయా చంక్స్ని బాయిల్ వాటర్లో వేసి కొంచెం తర్వాత స్క్వీజ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కుక్కర్లో నెయ్యి వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ లేదా గీ ఏదైనా వేసుకోవచ్చండి. సో అందులో జీలకర్ర, మిరియాల పొడి వేసుకోవాలి. అవి కొంచెం వేగాక ఇంగువ వేసుకోవాలి. సో మీల్ మేకర్ అనేది చాలా ప్రోటీన్ అండి. పిల్లలకి ఒక 2 weeks వన్స్, మంత్లీ వన్స్ అన్నా పెట్టండి. ఇంగు వేసుకున్నాక కరివేపాకు వేసుకొని మనం ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో పిల్లలు ఒక 1.5 year నుంచి ఏం తినరు. సో అలాంటప్పుడు మనం ఇట్లా వెరైటీ రైస్ చేసి పెడుతుంటే వాళ్ళకి టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కనుక ఇష్టంగా తింటారు. సో మా పిల్లలు కూడా అంతే, ఏం తినరు. అందుకు నేను ఇట్లా వెరైటీ రైస్ చేస్తూ ఉంటాను. ఇలా చేయడం వల్ల నాకైతే వాళ్ళు తింటున్నారు, యూజ్ అయింది. సో మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీకు కూడా కిడ్స్ ఉన్నట్లయితే మీరు ఇలా ట్రై చేసి పెట్టండి. కంపల్సరీ మనం ఇచ్చే ప్రతి ఫుడ్లో వెజిటేబుల్స్ యాడ్ చేసే ఇవ్వండి. సో ఇక్కడ కూడా నేను క్యారెట్ యాడ్ చేశాను. క్యారెట్ చేయడం వల్ల కొంచెం స్వీట్గా ఉంటుంది అండ్ హెల్త్కి మంచిది. వాళ్ళు కొంచెం ఇష్టంగా తింటారు. సో క్యారెట్ తర్వాత పసుపు వేసాను. క్యారెట్ కొంచెం సాఫ్ట్గా వచ్చే వరకు మనం క్యారెట్ని రోస్ట్ చేసుకోవాలి. అలానే సాల్ట్ తగినంత యాడ్ చేసుకోవాలి. సో మొత్తం మిశ్రమాన్ని బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో మనకు ఒక టాస్క్ అనమాట డైలీ, వాళ్ళు ఈరోజు ఏం ఫుడ్ పెడితే తింటారు, ఏది రిజెక్ట్ చేస్తారని. సో నాకు తెలిసిన నేను చేస్తున్నాను. ఒకవేళ మీకు ఏమైనా తెలిస్తే నాతో షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో. సో అవి నాకు కూడా యూజ్ అవుతుంది. మా పిల్లలకి ఇప్పుడు ఈ అక్టోబర్ వస్తే 2 years కంప్లీట్ అవుతుందండి. నాకు ట్విన్స్, ఒక బాబు ఒక పాప నాకు. సో క్యారెట్ కొద్దిగా సాఫ్ట్ అయ్యాక మనం ఇప్పుడు మీల్ మేకర్ యాడ్ చేసుకోవాలి. టొమాటో యాడ్ చేసుకోవాలి. అలానే మీల్ మేకర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మనం ఆల్రెడీ వాష్ చేసి నానబెట్టుకున్న రైస్, వాటర్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ మనం రైస్ యాడ్ చేసి బాగా కలిపి తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నన్ను మా పిల్లలు కొంచెం ఇబ్బంది పెడుతున్నారని కన్ఫ్యూజ్లో మొత్తం వేసేసాను. సో మీరైతే ఫస్ట్ రైస్ వేసి తర్వాత వాటర్ వేయండి. తర్వాత మూత పెట్టుకొని 2 or 3 విజిల్స్ వస్తే చాలండి. సో చాలా టేస్టీ అండ్ హెల్దీ. ఒకసారి మీరు ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.